మొన్న బెంగాల్లో జరిగిన ఇష్యూ పైన ఆల్రెడీ మనం వాయిస్ రైజ్ చేసినాం. బెంగాల్లో హిందువులకు రక్షణ లేదు అని చెప్పి ఇప్పటికీ వెస్ట్ బెంగాల్ పైన 2 ఎపిసోడ్లు కొట్టినాం. ఆడదాకా అంతా ఓకే. వెస్ట్ బెంగాల్లో ఇప్పటికి కూడా హిందువులకు రక్షణ లేదు. మరి బీజేపీ వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకొచ్చిన తర్వాత హిందువుల పట్ల కూడా బీజేపీ కూడా ఆ రక్షణ ఏదైతుందో అదంతా చూపించాలి. మరి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అయిన ఇష్యూ పైన ఎవరు ఏం మాట్లాడతలేరు. ఇప్పటికి కూడా బీజేపీ కూడా అక్కడ ఏం చెయ్యలేకపోతుంది అంటే ఇప్పటికి కూడా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి ఆధిపత్యం ఇంకా నడుస్తున్నది. ఎందుకంటే బీజేపీకి అక్కడ స్థానిక పార్టీగా బీజేపీకి గుర్తింపు లేదు. ఇంకోటి ఏంటంటే బీజేపీ నాయకులు కూడా అక్కడ సీనియర్ నాయకులు లేరు, ప్లస్ బీజేపీ క్యాడర్ అక్కడ బలంగా లేదు. అలాంటప్పుడు వీళ్ళకు ప్రశ్నించే హక్కు లేదు కదా. అక్కడ బీజేపీ బలంగా లేదు కాబట్టే వెస్ట్ బెంగాల్లో ఇప్పటికీ టీఎంసీ పార్టీకి చాలా మంది మద్దతు ఉన్నారు. అక్కడ హిందువుల శాతం బీజేపీకి 66% మందే ఉన్నారు. కానీ ముస్లింలు ఈ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఓట్ బ్యాంకే ఆడ మంచిగా ఉన్నది. అందుకే మమతా బెనర్జీ గారికి వాళ్ళందరూ సపోర్టింగ్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే హిందువులను అక్కడ ముస్లిం మైనారిటీల ప్రాంతాల్లో 2వ తరగతి పౌరులుగా హిందువులు. అసలు ఎంత ఘోరంగా ఉన్నదో అర్థం చేసుకోండి. భారతదేశంలో 2వ తరగతి పౌరులు హిందువులు అంటే దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో ఆలోచించుకోండి ఒకసారి. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఆడ హిందువులకు విలువ ఇయ్యనప్పుడు మరి బీజేపీ కూడా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి కదా. అక్కడ నాయకులను పెంచాలి కదా, సీనియర్ నాయకులను పంపాలి కదా. గ్రామాలలో బీజేపీ కార్యకర్తలు లేకపోవడం, వాళ్ళకు సపోర్ట్ లేకపోవడం వల్లనే ఇప్పటికి కూడా బీజేపీ అక్కడ పవర్ లో రాలేకపోతుంది. ఈ మైనారిటీల సపోర్ట్ ఉండడం వల్ల మమతా బెనర్జీ గారికి కూడా మేలు జరుగుతుంది. మరి అక్కడ బీజేపీ గెలవాలంటే ఎలాంటి స్కెచెస్ వేయాలి, ఎన్ని వ్యూహాలు వేయాలి? అదే అంటున్నా, బెంగాల్ హిందూ ఓటర్లను ఆకర్షించలేకపోతున్న బీజేపీ, సంస్థాగత బలం లేకపోవడం పెద్ద లోటు, బలమైన కార్యకర్తల బేస్ అవసరం, ఓటర్లను పోలింగ్ బూత్ల వద్దకు తీసుకువచ్చే క్షేత్రస్థాయి కార్యకర్తలు లేరు. వీళ్ళందరూ లేనప్పుడు ఇక బీజేపీకి ఓట్లు ఎట్లా పడతాయి? రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం కూడా బీజేపీ రావాలి అని చెప్పి అందరూ పార్టీ పెద్దలందరూ అనుకుంటా అంటే ఇక్కడ చూడండి, ఇప్పటికి కూడా వెస్ట్ బెంగాల్లో హిందువుల పైన పట్టు, హిందువులకు స్వేచ్ఛ, హిందువులకు రక్షణ లేకుండా పోయింది. మరి ఇన్ని రోజులైనా కూడా బీజేపీ వాళ్ళు ఎవ్వరు కూడా ఏ రాష్ట్రంలో కూడా కనీసం స్పందన కూడా లేదు. ఇల్లది ఇక ఇట్లున్నప్పుడు బీజేపీ ఎట్లా గెలుచుకొస్తుంది? బలమైన కార్యకర్తల బేస్ లేదు, ఓటర్లను పోలింగ్ బూత్ల వద్దకు తీసుకువచ్చే క్షేత్రస్థాయి కార్యకర్తలు లేరు. వీళ్ళందరూ లేనప్పుడు బీజేపీ అధికారంలోకి ఎట్లొస్తుంది? ఆడ గ్రామీణ పట్టణ ప్రాంతం పేదల కోసం మమత అమలు చేస్తున్న పథకాలు, బీజేపీ పట్ల బెంగాల్లో వ్యతిరేకత భావం, భాజపాను ఉత్తరాది పార్టీగా పరిగణిస్తున్న బెంగాలీలు, భద్రత కొరవడి బిక్కుబిక్కుమంటున్న హిందువులు, వక్ఫ్ బిల్లు అల్లర్లలో హిందువుల ఆస్తులు విధ్వంసం, ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో 2వ తరగతి పౌరులుగా హిందువులు, హిందువులపై దాడులు సర్వసాధారణం. ఇంతగానం ఆడ హిందువులకు సంబంధించిన ఆస్తులు కానివ్వండి, మనం చూసుకున్నాం అల్లర్లు జరిగినప్పుడు వాళ్ళకు సంబంధించిన కిరాణం స్టోర్లలో కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన ఇల్లులు, వాళ్ళకు సంబంధించిన ఆస్తులు అన్నిటినీ కూడా వీళ్ళు ధ్వంసం చేసిండ్రు. మరి వాళ్ళందరికీ మద్దతుగా నిలుస్తామని చెప్పి మమతా బెనర్జీ గారు కూడా ఏం చెప్పలేదు. ఎందుకు? హిందువుల సపోర్టు ఆడ బీజేపీ కూడా తక్కువనే ఉన్నది వాస్తవంగా చెప్పాలంటే. మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మమతా బెనర్జీ సైడే ఉన్నారు. మళ్ళీ ఇంకా విచిత్రం ఏంటంటే ఇంకొంతమంది హిందువులు కూడా మమతా బెనర్జీ సైడే ఉన్నారు. ఇన్నిగానం ఉన్నాక ఇక బీజేపీ ఎన్నిగానం చేస్తే ఏమున్నది? ఏం లాభం? బీజేపీకే వ్యతిరేకత వస్తుంది. ఆడ బీజేపీ అక్కడ హిందూ ఓటర్లను ఆకర్షించలేకపోతుంది. అక్కడ నాయకులే లేనప్పుడు, సీనియర్ నాయకులు లేనప్పుడు, కార్యకర్తలు లేనప్పుడు ఎట్లా ఇక హిందువులను కాపాడని అంటే ఎవరు వస్తారు? ఎవరు ముందుకు వస్తారు? భారతదేశంలో హిందువులు ఉన్న దేశంలో హిందువులకే ఇక ఇంత దారుణం జరుగుతుందంటే ఏమనాలే చెప్పండి. మళ్ళీ దేశం మొత్తం మేము బీజేపీ తెస్తామని చెప్పి, దేశం మొత్తం కాషాయ రంగు చేస్తామని చెప్పి అంటారు. ఆడ వెస్ట్ బెంగాల్లో ఇంత ఇష్యూ అయినా ఆడ కార్యకర్తలు లేరు, ఏం లేదు. ఫస్ట్ దీనిపైన చేస్తే జర బీజేపీ పైన కూడా అక్కడ ఉన్న హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం వస్తుంది. మీరే గట్టిగా అక్కడున్న జనాలను, హిందువులను కాపాడుకోలేనప్పుడు వాళ్ళు కూడా ఎట్లా ధైర్యం చేస్తారు? 15 సంవత్సరాల నుంచి వెళ్ళి టీఎంసీఏ ఉంది కదా, ఇక ఏం కాదు, పేదల కోసం ఇన్ని పథకాలు పెడుతుందా అని చెప్పి మళ్ళీ మమతా బెనర్జీ గారినే గెలిపేయడం జరుగుతుంది. మళ్ళీ మాకు జనాలు ఎవరు కూడా బీజేపీని నమ్ముతలేరని చెప్పి వీళ్ళు చెప్పుకుంటూ వస్తారు. హిందువులపై యథేచ్ఛగా దాడులు, హిందువుల్లో ఓటింగ్ శాతం తక్కువ, స్థానిక పార్టీగా బీజేపీకి గుర్తింపు లేదు, పేదలకు అనుకూల పథకాలు. ఇక ఇన్నిగానం ఉన్నాక అక్కడ మమతా బెనర్జీ గారు గెలవకుండా ఎట్లుంటారు చెప్పండి? అక్కడ బీజేపీ స్ట్రాంగ్ లేనప్పుడు ఎన్ని మాట్లాడుకుంటే ఏం లాభం? అక్కడ అల్లర్లు జరిగితే ఏం లాభం? ఎన్ని జరిగితే ఏం లాభం? హిందువులపైన అరాచకాలు జరిగితే ఏం లాభం చెప్పండి? ఇక కనీసం అక్కడ స్థానిక పార్టీగా కూడా బీజేపీకి గుర్తింపు లేదు. బీజేపీ తన క్యాడర్ ని, తన బలాన్ని అక్కడ పెంచుకున్నప్పుడే
ఒక మాట ఎవరైనా మాట్లాడినా కూడా ఒక అర్థం ఉంటుంది. అంతమంది హిందువులు ఉన్నా కూడా బీజేపీ పార్టీ వాళ్ళని ఆకర్షించుకోలేకపోతుందంటే బీజేపీ అక్కడ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. దయచేసి మోదీ గారు అట్లనే బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా వెస్ట్ బెంగాల్లో మీ క్యాడర్ ని పెంచుకోండి. బీజేపీ నాయకులందరినీ కూడా వాళ్ళకు మీరు బలాన్ని చేకూరుస్తేనే వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు వస్తారు. మన దేశంలో ఉండి మనల్ని కాపాడకుండా ఉంటున్నామంటే అసలు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నదో చూసుకోండి. ఇది వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన ఇష్యూ. ఇట్లాంటివి మళ్ళీ కాకుండా ఉండాలంటే బీజేపీ చాలా కఠినమైన చర్యలు తీసుకోక తప్పదు.